హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కరివేపాకు హెల్దీగా తొందరగా గ్రోతింగ్ ఉండాలంటే వాటికి ఇవ్వవలసిన పోషకాలు ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. కరివేపాకు గ్రోతింగ్ అనేది చాలా లేటుగా ఉంటుంది. అలా లేటుగా ఉన్నప్పుడు వాటికి ఎటువంటి పోషకాలు ఇస్తే తొందరగా పెరుగుతాయని చూడొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ మొక్క మధ్యలో వేరే మొక్క కూడా ఉంది. ఇక్కడ ప్రొమోగనేట్ సీడ్స్ పడి, నేను కిచెన్ వేస్ట్ వేస్తాను కాబట్టి అందులో నుంచి సీడ్స్ పడి ముందుగా అయితే ఈ ప్రొమోగనేట్ చెట్టు చాలా హైట్ అయిపోయింది. ఈ చెట్టు వచ్చేసి 3 సంవత్సరాల క్రితం పెట్టింది నేను. చాలా ఆకులు అయితే చాలా చక్కగా హెల్దీగా వస్తూ ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు ఇంట్లోనే హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. మొక్క మొదల్లోనే చుట్టూ లూజ్ అయితే ఉండాలి. మొదలంతా కూడా ఎప్పుడు కూడా బిగుసుకుపోయినట్టుగా అస్సలు ఉండకూడదు. దీనికి ఏ పోషకాలు ఇస్తే బాగా ఏపుగా ఎదుగుతుంది అనేది కూడా తెలియజేస్తాను. ఈ మొక్కకైతే ఒక పెస్ట్ అటాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే ఒకటి చిన్నగా బ్లాక్గా ఉంటాయి. ఆ పురుగులు ఎక్కువగా ఆకుల్ని తినేస్తూ హోల్స్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అవి పోవాలి అంటే మాత్రం నేనైతే మ్యాక్సిమం చేతితోనే తీసి ఆ కొమ్మల మీద ఏవైతే ఉంటే అవి తీసి దూరంగా పడేస్తూ ఉంటాను. ఇక్కడ నేను డైరెక్ట్ కిచెన్ వేస్ట్ అయితే వేస్తున్నాను ఒక సైడ్కి అనేది. దీనివల్ల కూడా వాటికి మంచి బలం అనేది అందేసి బాగా ఈ చిగురు అనేది వస్తుంది. అలాగే లిక్విడ్ పోషకాలు ఏమి ఇస్తాను అనేది కూడా చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. దీనికి అలాంటి పురుగులు వచ్చినప్పుడు కొంచెం నీమ్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసి ఒక 4-5 డేస్ దాకా అలా వదిలేయాలి, ఆకులు ఏమీ కొయ్యకుండా. అలా అదైతే స్ప్రే చేయొచ్చు. నేను ఇక్కడ మొత్తం మట్టి తీసి చుట్టూ వేశాను. అలాగే దీనికి చిగుర్లు ఎక్కువగా రావాలి బాగా అనుకుంటే, ఎక్కువ పెరగాలంటే ఖచ్చితంగా 1/2 టేబుల్ స్పూన్, నాకైతే 2 మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మొక్కకి 1/2 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ ఉంటాను. ఎప్సమ్ సాల్ట్ వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఏ మొక్క అయినా సరే చిగుర్లు రావట్లేదు అనుకుంటే ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. ఇక్కడ చూడొచ్చు, నేను ఇది మజ్జిగ వాటరు, బాగా మజ్జిగని బియ్యం కడిగిన వాటర్లో కలిపేసి మొక్కలకైతే ఇస్తున్నాను. ఈ మజ్జిగ వాటర్ ఇవ్వడం ఏంటంటే సాయిల్ అనేది గుల్లగా ఉండేసి, ఇది ఇంకొక మొక్క నాకు రెండు ఉంటాయని చెప్పాను కదా, గుల్లగా మార్చి అసలు వేర్లు అనేది అంటే బిగుసిపోకుండా ఉంటాయి. మజ్జిగ వాటర్ వల్ల వీటికి మంచి చక్కటి పోషకాలు అయితే అందుతాయి. కాబట్టి మామూలుగా వాటర్లో కలిపైనా ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా బియ్యం కడిగిన వాటర్లో కూడా మజ్జిగ వాటర్ కలిపేసి ఇవ్వచ్చు. ఇక్కడ కూడా చూడండి, కిచెన్ వేస్ట్ వేసాను, మొత్తం కంపోస్ట్గా అయిపోయింది. ఇందులో అసలు ఇంతకుముందు బీన్స్ చెట్టు కూడా ఉండేది కరివేపాకు మొక్క మధ్యలో, మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను. ఇప్పుడైతే కాస్త ప్లేస్ ఉందని చుట్టూ పుదీనా అయితే వేశాను. ఇది ఈ మధ్యనే హార్వెస్ట్ మొత్తం చేసుకున్నాను. మళ్ళీ చిగుళ్ళు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. 2 మొక్కలు పెంచుకుంటున్నాను, ఎందుకంటే ఒక మొక్క కోసుకునే లోపు ఇంకొక మొక్కకు చిగుళ్ళు అనేవి చక్కగా వస్తాయి. ఇంకా నాకు బయట కొనాల్సిన పని లేకుండా నేను ఇంట్లోనే నా గార్డెన్లోనే ఇలా రెండు మొక్కలు అయితే పెంచుకుంటున్నాను. మాకు సరిపోయినంతగా వస్తుంది చక్కగా. చూస్తున్నారు కదా చిగుర్లు ఎంత హెల్దీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా రావాలంటే మీ మొక్కలకు కూడా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. వారానికి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ ఇచ్చి తర్వాత బియ్యం కడిగిన వాటర్ కూడా డైరెక్ట్ ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల గుల్లగా మారుతుంది, హెల్దీగా ఫ్రెష్గా ఉంటాయి లీవ్స్ కూడా. ఇవన్నీ కూడా చిన్న చిన్న పాట్సే చూడండి, అంత పెద్ద పాట్స్లో కూడా నేను పెట్టలేదు, చిన్న చిన్న పాట్స్లోనే పెట్టాను, చక్కగా వస్తున్నాయి. కాకపోతే కరివేపాకు ఏంటంటే చాలా టైం అయితే పడుతుంది ఎదగడానికి, అంత తొందరగా ఎదగదు. కాబట్టి మనం పెట్టినప్పటి నుంచి వాటికి 2 మొక్కలు పెట్టుకున్నాం అనుకో, మనకు ఎదురు చూడాల్సిన పని లేకుండా ఉంటుంది. ఒక మొక్క తర్వాత ఒక మొక్క అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా లేతగా ఉన్నప్పుడే నేను కోసేస్తూ ఉంటాను. మొక్కనైతే ఈ విధంగా అయితే కేర్ చేయండి. 100% కరివేపాకు మొక్క చక్కగా వస్తుంది, హెల్దీగా ఫ్రెష్గా ఉంటాయి లీవ్స్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ టిప్స్ అయితే తప్పకుండా నచ్చుతాయి. ఇంకా కావాలంటే వీటికి బనానా ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడు, ఎప్పుడైనా మొక్కలకి ఇస్తున్నప్పుడు అప్పుడు వీటికి కూడా ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి బలం అనేది చేకూరి మొక్క అనేది దృఢంగా పెరిగి వీటికి నైట్రోజన్, సల్ఫర్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అందుతాయి. ఇక్కడ చూడండి, నేను పెట్టింది ఒక మొక్క అయితే 3-4, అంటే ఇది 3 years అవుతుంది కాబట్టి 3-4 అంట్లు అయితే వచ్చినాయి. అలాగే ఈరోజు గార్డెన్లో కొన్ని ఎర్ర మందారాలు కూడా పూసాయని జస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. ఈ మొక్కను కూడా కట్ చేయాలి, ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది పూత అనేది. ఇలా అయితే ఒక 2 మొక్కలు అయితే పెంచుకోండి ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు కూడా ఎదురు చూడకుండా ఉంటుంది. చూశారు కదా, ఇవి ఎన్నో సంవత్సరాల మొక్కలు. చూస్తుంటే 2 నెలలు అయిందా పెట్టి అన్నట్టు ఉంది. కాదు, ఇది దాదాపు 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మొక్కలు ఇవి.
వీటి గ్రోతింగ్ అయితే ఇంత లేట్గానే ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా అన్ని పోషకాలతో పాటు వీటికి ఇస్తూనే ఉంటాను. మన గార్డెన్లో ఇచ్చే పోషకాలు ప్రతి ఒక్కటి కూడా వీటికి కూడా ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.